నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మరి వాతావరణ శాఖ రిపోర్ట్ ఏ విధంగా ఉంది? అందులో ముఖ్యంగా తెలంగాణ గానివ్వండి, ఏపీ గానివ్వండి ఏ విధంగా ఉంది? అసలు వర్షాలు పడతాయి అనుకున్నప్పటికీ గూడా, ఇప్పటికి గూడా తెలంగాణలో ఏమాత్రం వర్షాలు సరిగ్గా పడట్లేదు. అదేవిధంగా ఏపీలో గూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ సంవత్సరంలో అసలు వర్షాలు ఏ విధంగా ఉన్నాయి? ఎదురుగాలులు ఏ విధంగా ఉన్నాయని పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు మనతో పాటు అయితే ఉన్నారు. నమస్తే అండి. సార్, ఏంటి సార్ ఇప్పుడు ఈ సంవత్సరం వాతావరణ శాఖ చూస్తే చాలా క్రిటికల్‌గా కనిపిస్తూ ఉంది. అంటే ముఖ్యంగా ఏంటంటే రైతులు గూడా వేచి చూస్తున్న పరిస్థితి వర్షాల కోసం. సో, అసలు వర్షాలు ఈ మధ్య కాలంలో ఉన్నాయనుకోవచ్చా? అసలు ఏంటి పరిస్థితి? ఈసారి ఎల్‌నినో పరిస్థితులున్నాయి మాన్సూన్ మీద. దీనివల్ల అరకొరగా వర్షాలుంటాయి. వర్షాలు కూడా ఒక పద్ధతిగా ఉండవు. కొన్ని చోట్ల ఎక్కువ పట్టము, కొన్ని చోట్ల తక్కువ పట్టము. తర్వాత 4, 5 రోజులు వర్షాలు పడాక ఎక్కువగా గ్యాప్‌లొచ్చేసి మళ్ళీ డ్రై పీరియడ్స్ ఉండటము. ఇటువంటివన్నీ ఉంటాయని మనం గత 2, 3 నెలల నుంచి చెప్పడం జరుగుతుంది. ఆ రకంగానే ప్రస్తుతం కూడా వర్షాలు మనకి అరకొరగానే ఉన్నాయి. మనకి జూన్ నెలాఖరు నాటికి ఒక 11% లోటుంది తెలంగాణలో. జూలై నెల ఈ రోజు వరకు చూసినట్టయితే 31% లోటుంది. కొన్ని జిల్లాల్లో అయితే 50% పైబడి కూడా మనకి లోటు వర్షపాతం కొనసాగుతోంది. మనకి పెద్దగా అనుకూల పరిణామాలు దగ్గరలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏదైనా సిస్టమ్స్, లో ప్రెషర్స్, డిప్రెషన్స్ ఇటువంటివి ఫామ్ అయితే కొంచెం మనకి రెయిన్స్ ఊపందుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ సీజన్‌లో 2 సార్లు మనకి బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడాయి. అయితే ఆ 2 కూడా మనకి సుదూరంగా నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అంటే ఉత్తర ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడటం వల్ల మనకి కొద్దిపాటి ఎఫెక్టే ఉండి ఓన్లీ ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని జిల్లాల్లోనే కొద్దిపాటి రెయిన్స్ పడటం జరిగింది. ప్రస్తుతం అయితే మనకి ఒక ఉపరితల ఆవర్తనం కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో ఉంది. దాని ప్రభావంతో గత 2 రోజుల నుంచి కొంచెం మనకి క్లౌడీనెస్, నిన్న మొన్న కూడా మనకి రాష్ట్రంలో ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ రెయిన్స్ పడాయి. అయితే పెద్దగా భారీ వర్షాలు 1, 2 చోట్లే పడాయి. మనకి ఈ ఆదిలాబాద్ జిల్లాలో నిన్న 10 సెంటీమీటర్లు, కామారెడ్డిలో 9 సెంటీమీటర్లు పడింది. ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని పలు జిల్లాల్లో మనకి మోడరేట్ రెయిన్ 3-5, 6 సెంటీమీటర్ల వరకు పడటం జరిగింది. మన సిటీలో కూడా లైట్ రెయినే పడింది. అలాగే సౌత్ తెలంగాణలో కూడా లైట్ రెయినే పడటం జరిగింది. సరే, ఇప్పుడు గత సంవత్సరంతో మనం పోల్చుకుంటే గనక ఈ సంవత్సరం ఏ విధంగా ఉందనుకోవచ్చు? మళ్ళీ ఇంకా ఏ విధంగా ఉంటుందనుకోవచ్చు సార్? అంటే ఈ 2, 3 రోజులు కాకుండా మనం ఈ పూర్తి జులై చూసుకున్నా గానీ, ఆగస్టు చూసుకున్నా గానీ, సో మీకు అందిన సమాచారం మేరకు ఎలా ఉండబోతుందనుకోవచ్చు? ఎందుకంటే గత సంవత్సరంలో మనం భారీ వర్షాలు చూసాము. కానీ ఇప్పటికి గూడా మనం ఈ క్లౌడ్స్ చూసినా గానీ, ఇవన్నీ చూసినా అబ్బా! ఈరోజు వర్షం పడుతుందేమో అని అనుకున్నప్పటికీ గూడా, సో మీరన్నట్లు అసలు వర్షాలనేటివి సరిగ్గా లేకపోవడము, ఇలా మనకు సిట్యుయేషన్ కనిపిస్తూ ఉంది. సో ఏంటి సార్ పరిస్థితి? లాస్ట్ ఇయర్ మాన్సూన్‌లో మనము లానినా పరిస్థితుల్లో ఉన్నాం. లానినా అన్నది మాన్సూన్‌కి మరింత అనుకూలమైన పరిణామం. సో, ఆ లానినా పరిస్థితిలో ఉండడం వల్ల ఇంచుమించు లాస్ట్ 2, 3 ఏళ్ల నుంచి కూడా మనకి పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి. లాస్ట్ ఇయర్ చూసినట్టయితే తెలంగాణలో 30% ఎక్సెస్ రెయిన్స్ పడటం జరిగింది. ఈసారి మరి ఎల్‌నినో పరిస్థితులొచ్చాయి. ఎల్‌నినో పరిస్థితుల వల్ల రెయిన్‌ఫాల్ అనేది తగ్గడం జరుగుతోంది. అయితే ఈ ఎల్‌నినో అన్నది వచ్చిన వెంటనే పోయే పరిణామం కాదు. ఇది చాలా దీర్ఘకాల పరిణామాలు ఉంటాయి ఇవి. సో, ఇదేంటంటే మనకి జూన్ ఇంచుమించు 2, 3 వారాల నుంచి ఇది స్టార్ట్ అవ్వడము, గ్రాడ్యువల్‌గా పెరగడము జరుగుతుంది. మనకి ఇంటర్నేషనల్ ఫోర్కాస్టింగ్ ఏజెన్సీస్ అందరూ కూడా చెప్పేదేమిటంటే ఇది పోయే కొద్దీ కూడా ఇంటెన్సిటీ ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సో, మనకి 2 నెలల మాన్సూన్ పీరియడ్ అయిపోయి మరొక 2 నెలల పీరియడే ఇంకా ఉంది. ఆ 2 నెలల్లో కూడా దీని తీవ్రత కూడా ఇంకా పెరగనుంది. సో, ఇటువంటి అరకొర వర్షపాతము, ఒక్కొక్కప్పుడు ఉన్నట్టుండి భారీ వర్షాలు, ఇటువంటి అనిశ్చిత పరిస్థితి ఎల్‌నినోలో కొనసాగుతుంది. సో, రాగల 2, 3 నెలలు కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగుతాయని ప్రస్తుతం మనం భావిస్తున్నాం. ముఖ్యంగా రైతుల గురించి మాట్లాడుకుంటే గనక మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో రైతుల పరిస్థితి ఏమనుకోవచ్చు సార్? ముఖ్యంగా తెలంగాణలో చూసుకున్నా గానీ, సో ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంటుందనుకోవచ్చు? రైతులకి చాలా ఇబ్బందికర వాతావరణమే. ఎందుకంటే జూలై, ఆగస్టు నెలలు తెలంగాణలో ప్రధానంగా బాగా వర్షాలు పడే సమయం, మంచి పంటలు నాటే సమయం.
ఈ సమయంలో ఇలాంటి అరకొర వర్షాలు అనేవి పెద్దగా సరిపోవు. కంటిన్యూస్ రెయిన్స్, భారీ వర్షాలు ఇటువంటివి పడితేనే ఈ పంట సస్టైన్ అవ్వడం జరుగుతుంది. అయితే మనం ఇంచుమించు మే నెల నుంచి కూడా చెప్తున్నాం, ఈసారి ఎల్‌నినో పరిస్థితులు ఉన్నందువల్ల ఎక్కువ పంట పీరియడ్ ఉన్నవి, అలాగే ఎక్కువ నీరు కావాల్సిన పంటలు ముఖ్యంగా వరి, చెరుకు ఇటువంటివి సాగు చేసినట్టయితే ఇబ్బంది ఉంటుంది కాబట్టి పంట మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం జరుగుతుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా మన ఫోర్‌కాస్ట్ మనతోటి కోఆర్డినేట్ అయ్యి మన ఫోర్‌కాస్ట్‌తో పాటు వ్యవసాయ శాఖ అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీ సలహాలు కూడా తీసుకొని ఈ రెయిన్‌ఫాల్‌కి సరిపడా తక్కువ పంట కాలంలో అయిపోయే పంటలు ఏమిటో, ఏ ప్రాంతంలో ఏ పంట వేయాలన్నది కూడా ఈ వ్యవసాయదారులకి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. సార్ మనం ప్రతి సంవత్సరం చూసుకుంటే గనక ఒక విధంగా కేరళలో చూసుకుంటే చాలా భారీగా వర్షాలు పడి కేరళ మునిగేంత సిచ్యువేషన్ ఇలాంటిది వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చేలాగా ఏమైనా కనిపిస్తుందా? మనకి ఎల్‌నినో సమయంలో ఎటువంటి బ ఎక్కువ తక్కువలు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో భారీగా పడటం, మనం ఒక 10 డేస్ బ్యాక్ చూసినట్టయితే కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతంలో 3, 4 రోజుల్లో 60-80 సెంటీమీటర్ల రెయిన్‌ఫాల్ పడింది. సో ఎల్‌నినోలో పూర్తిగా రెయిన్‌ఫాల్ పడదని అర్థం కాదు. ఎల్‌నినోలో ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండదు. కొద్దిగా లోటు అనేది ఉంటుంది. లోటు 10% లోటు అన్నది పెద్ద ఇబ్బంది కాదు కానీ, ఎక్కువగా ఈ వ్యత్యాసాలు ఉండటం, ఒకే ప్రాంతంలో ఎక్కువ రెయిన్ పడటము, లేదంటే ఒక 4, 5 రోజులు రెయిన్ పడిన తర్వాత మళ్ళీ కంప్లీట్ డ్రై పీరియడ్ వచ్చేసి ఎండ పెరగడము, టెంపరేచర్స్ పెరగడము ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఇటువంటి పరిస్థితుల వల్ల చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. సరే, ఇక ఈ 2-3 రోజుల గురించి మాట్లాడుకుంటే గనక ఏ విధంగా ఉండబోతుంది సార్ ఈ 2-3 రోజుల్లో? మనకి ప్రస్తుతం కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. దాని నుంచి ఒక ద్రోణి తెలంగాణ మీదుగా అరేబియన్ సముద్రం వరకు కొనసాగుతుంది. సో దీని ప్రభావం ఈ రోజు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఈ రోజు ఉత్తర తెలంగాణలోని జిల్లాలు ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ జిల్లాలకి హెవీ రెయిన్‌ఫాల్ సూచన చేయడం జరిగింది. ఇక్కడ 7-12 సెంటీమీటర్ల వరకు వర్షం పడే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలోని మిగిలిన జిల్లాలు, ఈశాన్య తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో మోడరేట్ రెయిన్ అంటే 2-5-6 సెంటీమీటర్ల వరకు రెయిన్ పడే అవకాశం ఉంది. మన సిటీలో కూడా ఈరోజు సాయంత్రం కొంచెం లైట్ టు మోడరేట్ అక్కడక్కడ 1-2 సెంటీమీటర్ల రెయిన్‌ఫాల్ పడే అవకాశం అయితే ఉంది. మిగిలిన జిల్లాల్లో చెదురుమదురు వర్షపాతానికి అవకాశం ఉంది. రేపటికి దీని ఎఫెక్ట్ చాలా వరకు తగ్గి ఓన్లీ ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోడరేట్ రెయిన్‌ఫాల్, ఈశాన్య తెలంగాణలోని జిల్లాలో కూడా మోడరేట్ రెయిన్‌ఫాల్. మనకి మూడో రోజు నుంచి ఇంకా ప్రభావం తగ్గి మనకి ఈవెన్ క్లౌడీనెస్ కూడా తగ్గిపోయి అక్కడక్కడ లైట్ రెయిన్, మళ్ళీ టెంపరేచర్లు కొంచెం పెరగడము ఇటువంటి పరిణామం ఉండే అవకాశం ఉంది. సో సార్ ఇప్పుడు పబ్లిక్ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు? ఇప్పుడు జాగ్రత్తలంటే ఓన్లీ వ్యవసాయానికి నీటి ఎద్దడి పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి పంట మార్పిడి చేసుకోవడము, అగ్రికల్చర్ యూనివర్సిటీ సలహాతోటి తక్కువ పంట కాలంలో అయిపోయే ఇటువంటి మిల్లెట్స్, అలాగే ఈ ఆయిల్ సీడ్స్ ఇటువంటి వాటికి మారడము. అలాగే భారీ వర్షం పడినప్పుడు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా ఒక్కొక్కప్పుడు సడన్‌గా పడిపోతాయి. సో అటువంటి వర్షం పడినప్పుడు దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఒక మెకానిజం రెడీగా పెట్టుకోవాలి. అంటే ప్రతి పంటలోనూ కూడా, పొలంలోనూ కూడా ఒక కుంట తవ్వి రెడీగా ఉంచుకోవాలి. అప్పటికప్పుడు ఏమీ చేయలేరు. సో 2, 3 రోజులు భారీ వర్షాలు పడినట్టయితే దాన్ని వేస్ట్ చేయకుండా అందులోకి మళ్లించుకునే ఏర్పాటు ఉన్నట్టయితే మళ్ళీ డ్రై స్పెల్ అనేది డెఫినిట్‌గా వస్తుంది. ఎందుకంటే ఎల్‌నినో అనేది ఇంకా చాలా రోజులు కొనసాగే అవకాశం ఉన్నందున ఇటువంటి ఏర్పాటు అయితే అందరూ చేసుకోవాలి. అలాగే సిటీలో కూడా ఈ పెర్కులేషన్ పిట్స్ అనేవి ఎవరికీ లేవు. మొత్తం ఎవరి ఆవరణలో పడిన నీరు వారు డ్రైన్ ద్వారా బయటకు వదలటమే చేస్తున్నారు కానీ, ఈ పెర్కులేషన్ పిట్ పెట్టుకున్నట్టయితే పక్కన బోరు రీచార్జ్ అవుతుంది. కొంచెం భూగర్భ జలాలు రీచార్జ్ అయ్యి మనకి బాగా కరువు పరిస్థితులు వచ్చినప్పుడు అట్లీస్ట్ కొంతైనా భూగర్భంలో అసలు నీరు అనేది లేదు, నీరంతా ఇనికిపోయిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. స్వయాన సీఎం గారు కూడా ఇదే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా సిటీలో అయితే ఇదే పరిస్థితి. అసలు ఎక్కడ కూడా నీరు అనేది దొరకాలంటే కూడా కష్టమైపోతూ ఉంది. సో అంటే ఇంకా సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు, నీరు కూడా ఏ విధంగా వాడుకుంటే బాగుంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మనకి సిటీలో ముఖ్యంగా ఈ పాపులేషన్ స్ట్రెస్
అంటే ఇక్కడ 1,30,00,000 మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడ ఒక ఇల్లు ఉన్న దగ్గర 10 ఇళ్ళు వచ్చాయి. ఇప్పుడు అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌసెస్ అన్ని పడగొట్టి ఒక 10 మంది ఉండే దగ్గర ఈ రోజు 100 మంది ఉంటున్నారు. సో డెఫినెట్ గా ఎవరికి కూడా ఈ మున్సిపల్ వాటర్ సరిపోదు. అందరూ భూగర్భ జలాలు విపరీతంగా తోడేయడం ద్వారా మనంతట మనం తెచ్చుకున్న ఉపద్రవం ఇది. సో దీనికి ఏంటంటే మళ్ళీ మనమే రీఛార్జ్ చేసుకోవడానికి ఇంత రెయిన్ పడినప్పుడు మొత్తం అన్ని రోడ్ల మీద వదులుతున్న వల్ల రోడ్ల మీద కాలువల్లాగా ప్రవహించి 2-3 గంటలు ట్రాఫిక్ జామ్లు అయిపోయి చిన్న వర్షానికి ఇప్పుడు అర్బన్ ఫ్లడింగ్ అన్నది పెద్ద హెడేక్ కింద ఉంది. సో హైడ్రా, ఐఎండి దాని గురించి చాలా శ్రద్ధ పెట్టి ఈ ట్రాఫిక్ జాములు నివారించడానికి బోల్డు ఎక్సర్సైజ్ చేయవలసి వస్తుంది. ఇదంతటికీ కారణం ఏంటంటే ఎవరు కూడా వారి ఆవరణలో పడిన నీరు 10% కూడా రిటైన్ చేసే శక్తి లేకుండా మొత్తం అంతా వదలటం వల్ల ఇటు రోడ్ల మీద మనకి ఇబ్బందులు, దానికి తోడు భూగర్భ జలాలు పడిపోవటం వస్తుంది. కాబట్టి ఈ ప్రతి వారు కూడా కంపల్సరీగా ఒక పెర్కులేషన్ పిట్ పెట్టుకోవాలి. లేదంటే అట్లీస్ట్ ఒక సంపు అయినా తవ్వుకుని అందులో పెట్టుకున్నా సరే ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాటర్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్. ప్రాపర్ గా స్టోర్ చేసినట్టయితే ఎప్పటికైనా వాడుకోవచ్చు. సో ఇటువంటి మెకానిజం లేకపోయినట్టయితే ముందు ముందు చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్.